నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాయంత్రం తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జనజాతర సభ. జిల్లాల నుంచి భారీ జన సమీకరణలో నిమగ్నమైన నేతలు. రైతు సమస్యలపై కొనసాగుతున్న గులాబీ దళం పోరుబాట. పంటలకు నష్టపరిహారం 500 బోనస్ కోసం భారాస దీక్షలు. పారదర్శక ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు. కోడ్ ముగియగానే మరిన్ని కొలువులు భర్తీకి కసరత్తులు. వివేకాకు అవినాష్ కుటుంబం వెన్నుపోటు పొడిచిందన్న సునీత. అందుకే పులివెందులలో ఓడిపోయారని స్పష్టీకరణ. దేశంలో భాజపాతోనే ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి. నేషన్ ఫస్ట్ నినాదంతోనే సాగుతున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్య. తుక్కుగూడలో కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర బహిరంగ సభకు భారీగా జన సమీకరణలో ఆ పార్టీ నాయకత్వం నిమగ్నమైంది. జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు జాతీయ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరగనున్న బహిరంగ సభకు పీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా 5 గ్యారంటీలతో పాటు జాతీయ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేస్తారు. ఇప్పటికే తుక్కుగూడలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో 5 రకాల ప్రధాన హామీలు ఇస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము అమలు చేయనున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించనుంది. సభా ప్రాంగణంతో పాటు తుక్కుగూడ ప్రాంతమంతా కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలతో నిండిపోయింది. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించేదే కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆయారాం గయారాం సంస్కృతిపై ఇప్పటికైనా కాంగ్రెస్ తమ విధానం మార్చుకోవడం మంచిదే అని ఎక్స్లో కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగిందన్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పట్లాగానే చెప్పేదొకటి, చేసేది మరొకటి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలకు పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయని కేటీఆర్ విమర్శించారు. ఓవైపు మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోమంటూనే రాష్ట్రంలో కారు గుర్తుపై గెలిచిన భారాస ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. మరొక భారాస ఎమ్మెల్యేను రాజీనామా చేయించకుండానే పార్టీలో కలుపుకుందన్నారు. రాహుల్ గాంధీకి తమ హామీల మీద నిబద్ధత ఉంటే ఈ అంశంపైన మాట్లాడాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇప్పటికైనా భారాస నుంచి చేరిన 2 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని, లేదంటే ఆ 2 శాసనసభ్యులను సభాపతి అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ గాలి కుదిలేసిందంటూ ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భాజపా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన పార్టీ జెండా ఎగురవేశారు. తెలంగాణలో భారాస పనైపోయిందని, కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ స్థానాల్లో గెలుస్తామన్న ఆయన దేశంలో 400 సీట్లకు పైగా సాధించి మరోసారి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఓ రాహుల్ గాంధీ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి 6 గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా, 100 రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా, ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు, పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లతో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అగిలి బార్ 400 సీట్ అటువంటి నినాదం ఏదైతున్నదో ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు. ఈ రోజు దేశంలో ఏ మూలకెళ్లినా ప్రతి ఇంటి నినాదము అగిలే బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈ రోజు ప్రతి ఇంటింట నినాదమైంది. ఇది బీజేపీ నినాదం కాదు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన 3 విద్యార్థులు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గంట వర్ష, విజయ్, సింధుజ పెద్దమ్మ తల్లి బోనాల జాతర చూసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. వీరు మట్టితో వస్తున్న టిప్పర్ లారీని చూసి మూలమలుపు వద్ద పక్కకు ఆగినప్పటికీ అది వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి కింద పడిపోయింది. దాంతో లారీలో ఉన్న మట్టి వారిపై పడడంతో అందులో కూరుకుపోయారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు హుటాహుటిన మట్టిని తీసి వర్షని గుర్తించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. జేసీబీ సహాయంతో మట్టిని పక్కకు తొలగించగా విజయ్, సింధూజ మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న కుటుంబీకులు అక్కడికి చేరుకుని గుండెలు అవిసేలా విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ఆధారాల సేకరణ దిశగా హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందుకోసం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిరూపించడంలో ఇవే కీలక సాక్ష్యాలు కానుండడంతో వాటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల కోసం దర్యాప్తు బృందం ముమ్మర శోధన చేపట్టింది. ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు ఇప్పటికే మూసీ నది నుంచి సేకరించిన హార్డ్ డిస్క్లను రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు ఎవరెవరిని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు ట్యాప్ చేశారనే ప్రాథమిక సమాచారాన్ని సేకరించేందుకు ఇదివరకు ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన వారితో పాటు మొత్తం 34 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. వీటి ఆధారంగా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం రాబట్టనున్నారు. ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీకి చెందిన ఉద్యోగిని మచ్చిక చేసుకున్న ప్రణీత బృందం అతడి సహకారంతో విచ్చలవిడిగా ట్యాపింగ్ కు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అతన్ని విచారించడం ద్వారా ట్యాపింగ్ కుట్రకు సంబంధించిన కీలక సమాచారం సేకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించిన తరువాతే ఈ కేసులో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ను చేర్చుతూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్గొండ పోలీసులు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి పనిచేసిన పలువురు క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని విచారించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎస్ఐబి వరంగల్, నల్గొండ జిల్లాల్లో పనిచేసిన పలువురు పోలీసులను విచారించిన దర్యాప్తు బృందం నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న కొందరిని పిలిచి విచారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు సహా జరిగిన పలు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణల కోణంలో వీరిని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. వీరి విచారణ పూర్తయిన అనంతరం అప్పటి ఎన్నికల సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన ఒకరిద్దరు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడు ఎవరికి నోటీసులు వెళ్తాయోనని ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతినిస్తూ నిన్న ఇచ్చిన ఉత్తర్వులపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కవిత పిటిషన్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రౌస్ అవెన్యూ కోర్టులో కవిత వేసిన పిటిషన్లో ఏ అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది? నిన్న ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి సిబిఐ గతంలో కవితను విచారించింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, పలువురు నిందితులను ప్రశ్నించినప్పుడు వచ్చినటువంటి అనేక విషయాలపైన కవిత నుంచి కొంత సమాచారం రాబట్టాల్సి ఉందని, ఆ మేరకు కవితను ఇంట్రాగేషన్ చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి సిబిఐ కోరింది. సిబిఐ కోరిన మీదట నిన్న మధ్యాహ్నం తర్వాత రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు దర్యాప్తు సంస్థకు కవితను విచారించేందుకు పలు షరతులతో కూడినటువంటి అనుమతులు మంజూరు చేసింది. అయితే ఈ సిబిఐ దాఖలు చేసినటువంటి అప్లికేషన్ కానీ అదేవిధంగా దరఖాస్తు కానీ తమ వద్దకు రాలేదని, తమ అనుమతి లేకుండానే కోర్టు సిబిఐకి అనుమతులు ఇచ్చింది కాబట్టి తమ సంబంధం లేకుండానే సిబిఐ కోర్టు అనుమతులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత ఈ రోజు రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో మరొక అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ అప్లికేషన్ పైన విచారణ చేపట్టినటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఏ నిబంధనల ప్రకారం కవిత
ఈ ఇప్పుడు దాఖలు చేసినటువంటి అప్లికేషన్ ని తీసుకొచ్చారో చెప్పాలని ఆ విషయంలో మాత్రం తప్పనిసరిగా కోర్టును సంతృప్తి పరచాల్సి ఉంటుందని, కోర్టుకు సంతృప్తి పరిచే విధంగా సమాధానాలు ఇచ్చినట్లయితేనే తాము ఈ పిటిషన్ పైన స్పందించి తదుపరి విచారణ కొనసాగిస్తాము అని చెప్పి స్పష్టం చేయడంతో పాటు సిబిఐకి నిన్న అనుమతులు ఇవ్వడం పైన ఈ రోజు కవిత దాఖలు చేసిన పిటిషన్ పట్ల సిబిఐ స్పందించాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశించడంతో తమకు కొంత సమయం కావాలి అని చెప్పి సిబిఐ న్యాయవాదులు కోరడం జరిగింది. ఏప్రిల్ 10వ తేదీన అంటే ఈ నెల 10వ తేదీన తదుపరి విచారణ చేపడతామని, అప్పటి వరకు సమయం ఇస్తున్నట్లుగా ఆ లోపల కవిత దాఖలు చేసినటువంటి సిబిఐ ఇంట్రాగేషన్ ను వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సమాధానం చెప్పాలని మరోవైపు సిబిఐని కూడా న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశించారు. నిన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతిస్తూ పలు షరతులను విధించినటువంటి కోర్టు ఆ షరతుల్లో ప్రత్యేకంగా ఒక రోజు ముందుగా కవితను విచారించాలి అనుకున్న రోజు కంటే ఒక రోజు ముందుగా జైలు అధికారులకు తగిన సమాచారం ఇవ్వాలని, అదే సందర్భంలో కవితను విచారించేటప్పుడు ఏవైతే సమాధానాలు చెప్తారో వాటిని నోట్ చేసుకునేందుకు అనుగుణంగా ల్యాప్టాప్ ఇతరత్ర సామాగ్రిని తీసుకువెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. అదే సందర్భంలో మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారణ జరపాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే వీటన్నిటితో పాటు కోర్టు అనుమతి ఇవ్వడాన్నే కవిత తరపు న్యాయవాదులు తప్పుపెట్టారు. తమకు సంబంధం లేకుండా తమకు కనీసం నోటీస్ కూడా జారీ చేయకుండా దరఖాస్తు వచ్చిందన్న విషయం తమకు తెలియకుండానే కోర్టు అనుమతి ఇచ్చిందని, ఆ అనుమతి పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి ఈ కవిత పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ రోజు ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే కవిత తరపు న్యాయవాదులు మెన్షన్ చేయడం జరిగింది. దానిపైన స్పందించినటువంటి న్యాయస్థానం కొద్దిసేపు క్రితం కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో చెప్పాలని, అదే సందర్భంలో తాము కోర్టు సంతృప్తి చెందితేనే పిటిషన్ పైన తదుపరి విచారణ కొనసాగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ పట్ల స్పందించాలని చెప్పి సిబిఐని ఆదేశించగా సిబిఐ అందుకు తమకు కొంత సమయం కావాలని ఏప్రిల్ 10వ తేదీ వరకు తమకు సమయం ఇచ్చినట్లయితే ఏప్రిల్ 10వ తేదీన తాము ఈ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సిబిఐ న్యాయవాదులు తెలపడంతో తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి న్యాయమూర్తి కావేరి బవేజా వాయిదా వేశారు. ధన్యవాదాలు అరుణ్. దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారుల అక్రమ రవాణా ముఠాపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దాడులు జరిపింది. ఒక మహిళతో పాటు పలువురు నిందితులను సిబిఐ అరెస్టు చేసింది. కేశవపురం ప్రాంతంలోని ఓ ఇంట్లో అనుమానితుల బారి నుంచి 2 నవజాత శిశువుల్ని సిబిఐ అధికారులు రక్షించారు. ఆ 2 శిశువుల్ని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ శిశువుల తల్లిదండ్రులు ఎవరు, వారిని కిడ్నాప్ చేశారా లేదా కొన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో కొందరు వ్యక్తులు నవజాత శిశువులను కొనడం, అమ్మడం వంటివి చేస్తున్నట్లు గతంలో సిబిఐకి సమాచారం అందింది. ఇప్పటికే ఓ మహిళను అరెస్టు చేసి విచారిస్తున్న సిబిఐ ఆమె ఇచ్చిన సమాచారం మేరకు తాజా చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్లోని మెదినీపూర్ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బృందంపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక ఎన్ఐఏ అధికారికి గాయాలయ్యాయి. భూపితాని నగర్లో ఉగ్ర వ్యతిరేక దర్యాప్తు సంస్థపై ఈ దాడి జరిగింది. 2022లో అక్కడ బాంబు పేలుడు జరిగి 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు విచారణకు సంబంధించి 2 స్థానికులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ టీం వారిని ఒక వాహనంలో కోల్కతాకు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిని విడిచిపెట్టాలని మహిళలతో పాటు పలువురు నినాదాలు చేశారు. అధికారుల వాహనంపై కర్రలు, రాళ్లు విసిరారు. ఫలితంగా వాహనం అద్దం పలిగింది. ఒక అధికారి గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో 2 మృతి చెందగా కేబుల్ బ్రిడ్జిపై రాత్రి 1 గంట సమయంలో సరదాగా ఫోటోలు దిగుతున్న క్రమంలో 2 వ్యక్తులను కారు ఢీకొట్టింది. ఘటనలో కారు ఢీకొని అనిల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక వ్యక్తి చనిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారు పూర్తి వివరాలను